హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. మాషా అల్లా స్టార్ ఫుడ్ రెస్టారెంట్ను సీజ్ చేశారు. కిచెన్లో అపరిశుభ్రత ఎలుకలు ఉండటంతో చర్యలు తీసుకున్నారు. బాలాజీ ఐస్ క్రీమ్ యూనిట్పై కూడా కేసు నమోదు చేశారు. సత్యవేడు అభివృద్ధికి కృషి చేస్తారన్నారు ఎమ్మెల్యే ఆదిమూలం. రహదారుల కోసం సీఎం చంద్రబాబు 30 కోట్లకు మంజూరు చేశారు. ఏరియా ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. విజయవాడకు తీసుకెళ్లి లక్ష్మణ్ అనే యువకుడు లైంగిక దాడి చేశాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఆసుపత్రిలో మృతి చెందింది. దాంతో లక్ష్మణ్పై ఫోక్సో కేసు నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ 67 మందికి 24 లక్షల చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని గొల్లపల్లి అమూల్య చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గంజాయి పట్టుకున్నారు. పూరి ఎక్స్ప్రెస్ లో 10 కేజీల గంజాయిని ఇద్దరితో అదుపులో తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. రాజోలు నియోజకవర్గంలో 141 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి అందింది. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ 71.35 లక్షల ఆర్థిక సాయం పంపిణీ చేశారు. 43 మంది మత్స్యకారులకు బోట్ల పర్మిషన్ పత్రాలు ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి కేజీబీవీని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సందర్శించారు. విద్యార్థినీలకు అందుతున్న వసతులు, పోషకాహారం పరిశీలించి నిర్లక్ష్యం వహించొద్దంటూ అధికారులకు సూచించారు. నాగర్ కర్నూలులో మొక్కజొన్న కొనుగోళ్లపై అవినీతి బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే కొమ్ము కాయటం దారుణమన్నారు బీఆర్ఎస్ నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరులో అక్రమ మట్టి తవ్వకాలు జరిగాయి. వివాదాస్పద భూమిలో మరమ్మతులు చేపడుతున్న టిప్పర్ హిటాజీని సీజ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలను స్టేషన్కు తరలించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దారి దోపిడీ కేసు ఛేదించారు పోలీసులు. విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. అపహరించిన బైకుతో పాటు మరో 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రి కార్మికులకు 2 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు నేతలు కోరారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆలస్యమని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో అసంపూర్తి డ్రైనేజ్ డంపింగ్ యార్డు పనులపై సిపిఎం నిరసన తెలిపింది. 15 కోట్ల నిధులు మంజూరైన పనులు మొదలు కాలేదన్నారు సిపిఎం నేతలు. అదనపు కలెక్టర్ శ్రీజకు వినతి పత్రాన్ని సమర్పించారు. మంచిర్యాల కత్తెరసాల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిచారు. తమ సొంత ఖర్చులతో విద్యార్థుల కోసం ఆటో సౌకర్యాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్లలో విద్యార్థుల సంఖ్య 14 నుంచి 34కు పెరిగినట్లుగా తెలియజేశారు. విశాఖపట్నం ఆనందపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేశారు. జీవో 396 వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే జీవోను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేశారు. మంచిర్యాల భీమారం రిజర్వ్ ఫారెస్ట్ లో వన సంరక్షణ సమితి సభ్యులు ప్లాంటేషన్ పనులు అడ్డుకున్నారు. నీలగిరి ప్లాంటేషన్ లాభాల్లో తమకు దక్కాల్సిన వాటా ఇవ్వటం లేదని ఆరోపించారు. అధికారులు బెదిరిస్తున్నారని వీఎస్ఎస్ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి డీఏపీ బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందని, రైతులకు నీరు అందటం లేదని ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని విమర్శలు గుప్పించారు. అన్నమయ్య జిల్లా బాల్కీపీపురం గురుకుల పాఠశాలలో ఆహార నాణ్యత లోపాన్ని ఏపీ ఫుడ్ కమిషన్ గుర్తించారు. కుళ్లిన కూరగాయలు, పురుగు పట్టిన గోధుమ పిండితో వంటలు చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి గుండాల మోడల్ స్కూల్ తనిఖీ చేశారు. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంపై ప్రిన్సిపల్ రాముపై అసహనాన్ని వ్యక్తం చేశారు. 2 రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాల్సిందేనంటూ ఆదేశించారు. ప్రకాశం జిల్లా దర్శిలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినీలకు పోలీసులు అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చిన్నారులపై జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన విధానంపై వివరించారు. భద్రతకు సంబంధించి వెంటనే సమాచారం అందించాల్సిందిగా సూచించారు.
పల్నాడు నర్సరావుపేటలో అమృత 2.0 కింద 23.82 కోట్ల రూపాయలతో త్రాగునీరు అందించనున్నారు. విలీన ప్రాంతాలకు తప్పనిసరిగా త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు. రహదారులు, ఫుట్పాత్లపై ఎలాంటి చెత్త వ్యర్థాలు పేరుపోకుండా చూడాల్సిన బాధ్యత మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. రోడ్లు, ఫుట్పాత్లపై చెత్త లేకుండా ప్రతిరోజు శుభ్రం చేయాలని రైలు నిలయం కాలనీలో రహదారి పనులు పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు. జూలై 13న బూచేపల్లి కమలాకర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరించారు. బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. బాచుపల్లిలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న లేట్ల ప్రవీణ్ ను క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 2 యమహా RX 135 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. నెల్లూరు జిల్లా సంగం మండలంలో BPR నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాలు విజయవంతంగా ముగిశాయి. సుమారు 7,000 మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వేములవాడ రాజన్న ఆలయ అక్రమ నియామకాలపై బీజేపీ మండిపాటు పడుతోంది. స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది. శ్రావణ మాసం నుంచి గర్భగుడి దర్శనాలు కల్పించుకుంటే బంద్ చేస్తామని హెచ్చరించింది. కాకినాడ జిల్లా రౌతులపూడిలో నల్లరాయి క్వారీలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా జరిగింది. రైతులు, గ్రామస్తులు క్వారీలను ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తమ అభ్యంతరాలు అధికారులకు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం చీకటి మామిడిలో ఓ ఎరువుల దుకాణాన్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, పంపిణీ విధానాన్ని పరిశీలించి రైతులకు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో వరుస ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న కోటపల్లి చంద్రి అలియాస్ శేఖర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిపై గతంలో 80 పాత కేసులు, 26 కొత్త కేసులు కూడా ఉన్నాయి. అనంతరం నిందితుడి వద్ద నుంచి 22.5 తులాల బంగారం, 60 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థులను చేర్చుకోవటం లేదంటూ పేరెంట్స్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీనిపై కలెక్టర్ ప్రతిమా సింగ్ యాజమాన్యాలతో మాట్లాడారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేసులగూడలో అమ్మన మడుగు ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా సాగునీరు అందకపోవడం దారుణమన్నారు. తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్ కుమార్. నిధుల వినియోగంపై విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రారంభోత్సవం, నూతన ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి నగరంలో కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు సవాల్ విసురుతోంది. ద్విచక్ర వాహనాన్ని అదుపు తప్పినట్లు చేసి సాయాన్ని కోరి ఫోన్లను అపహరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాకాలంలో వ్యాధుల నివారణపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసరు రెవెన్యూ గ్రామంలో చేపట్టబోతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను సబ్ కలెక్టర్ ఉమా హారతి పరిశీలించారు. ఇంటింటి సర్వే, ఓటర్ల నమోదును పారదర్శకంగా చేయాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా జామి మండలంలో ప్రభుత్వ స్థలాలు, గెద్దలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. దమ్ముంటే విచారణ చేయించండి, లేదంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజలకు చెబుతామని అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన కొండే రఘుపతి 10 రూపాయల కాయిన్ల రూపంలో 1,10,000 రూపాయలు చెల్లించి ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశారు. ఈ వినూత్నమైన కొనుగోలు అందరి దృష్టిని ఆశ్చర్యానికి గురిచేసింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దొర్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశాఖ సింహాచలం వాసి
మోహిత్ కిరీటి మృతి చెందారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విష్ణువర్ధన్ తేనెటీగల పెంపకం చేపట్టి గుర్తింపును పొందారు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందుతూ స్వచ్ఛమైన తేనెను మార్కెట్కు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పాఠశాల, కళాశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. వాహనాల ఫిట్నెస్, రహదారి భద్రతా నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా అద్దంకి జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరో 2 మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో అమరవీరుల స్మారక జ్యోతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే వ్యాఖ్యలు సహించబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పేరంపేటలో దారుణ హత్య జరిగింది. కుటుంబ తగాదాల నేపథ్యంలో కారుమూరి దుర్గారెడ్డిని వేట కత్తితో నరికి చంపేశారు. స్వయాన అన్న కొడుకు శ్రీనివాసరెడ్డి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఎల్ నినో హెచ్చరికలున్నా ప్రభుత్వం స్పందించట్లేదన్నారు. 246 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, భూగర్భ జలాలు పడిపోయాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పొద్దూరులో ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు పర్యటించారు. రేషన్ షాపులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాల్సిందిగా సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో హాస్టల్స్ ను ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. గతం కంటే వసతులు మెరుగుపడ్డాయి. రేషన్ షాపులు బాగా పనిచేస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారమే భోజనం అందుతోందని తెలిపారు. నాయుడుపేట అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. పోలీసు సిబ్బందితో కలిసి బ్లాక్ స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. గంజాయిని సేవించినా, విక్రయించినా పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కడప నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా పి భవానీ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. పారిశుద్ధ్యానికి సహకరించాల్సిందిగా కోరారు. ఓటర్ జాబితా సవరణపై ప్రజలకు ఎలాంటి అపోహలు వద్దన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో బాలికల జడ్పీ హైస్కూల్లో కలెక్టర్ హిమాంశు శుక్లా నూతనపు అదనపు గదులు ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి పరిశ్రమల నిధులు కేటాయించడాన్ని అభినందించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నాయుడుపేటలో టీడీపీ సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, నాయకుల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో మందకృష్ణ మాదిగ 64వ పుట్టినరోజు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. గుడివాడ ఎంఆర్పీఎస్ నాయకుడు తాళ్లూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వేంగమాంబ అమ్మవారి జాతరకు అధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామాయపల్లె గ్రామంలో పోలేరమ్మ, పోతురాజు త్రిశూలం ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు బిందె సేవ, హోమం, ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన రైస్ మిల్లు యజమాని జీవి శ్రీనివాసులు కారు అద్దాలను నిన్న రాత్రి 2 వ్యక్తులు పగలగొట్టారు. భూ వివాదాల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా డోన్ మార్కెట్ యార్డ్లో రైతులకు ఉచిత వేరుశనగ విత్తనాలను ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని కొనియాడారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నేర్రి కాలువ మురుగునీటి కాలువగా మారిపోయింది. కాలువలోనికి వ్యర్థాలు కలవడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో హైటెక్స్ నోవెటల్లో జరిగిన గ్రీన్ గ్రోత్ సమిట్ 2026లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ను అడిషనల్ సిపి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, రికార్డు పరిశీలించారు. సిబ్బంది క్రమశిక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దళితుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చాపురంలో దళితుల బహిష్కరణను ఖండించారు. నిజామాబాద్ ఆర్మూర్ పరిధిలో 7 దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 74 కిలోల రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు. సిపి సాయి చైతన్య రివార్డు ప్రకటించారు. నెల్లూరు సోమశిల జలాశయం అప్రాన్ పనులు ఆగిపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలొస్తే ప్రమాదమని వాపోతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టారు. జూలై 14 లోపు ఎస్ ఫారం సమర్పించాలని తెలిపారు. ప్రస్తుత చిరునామాతో వివరాలు నమోదు చేయాలన్నారు. నెల్లూరులో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాల్సిందిగా హౌసింగ్ పీడీ జహరుద్దీన్ అహ్మద్ ఆదేశించారు. రికార్డు పరిశీలించి సూచనలు చేసిన అనంతరం నిర్దేశించిన గడువు లోపల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం జడ్పీ ఉన్నత పాఠశాల నుండి 40 మంది విద్యార్థులు నెల్లూరు సైన్స్ ఫెయిర్ సందర్శించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు పరిశోధన దృక్పథం పెంపొందించడమే తమ లక్ష్యమని జన విజ్ఞాన వేదిక నేతలు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరంపై కుట్ర పన్నుతోందని, కావాలని కాంగ్రెస్ పార్టీ రైతులను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట పీడీఎస్యు ధర్నా నిర్వహించింది. ఎన్డీఏ ప్రభుత్వ విద్యార్థులు హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు లేరని, హాస్టల్స్లో వసతులు లేవని మండిపడ్డారు. శ్రీకాకుళం టెక్కలి, బొరిగిపేట పాఠశాల టీచర్ల బదిలీపై తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. టీచర్లు తిరిగి కేటాయించాలని కోరారు. విద్యార్థులకు సరిపడే స్టాఫ్ లేరని స్థానికులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి భీమవరం ఓవర్ బ్రిడ్జిపై కారు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చి బైకులను ఢీకొట్టడంతో 4 గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. తెలంగాణ డీజీపీ సిబి ఆనంద్ ఖమ్మంలో సమీక్ష చేశారు. బ్యాక్ టు బేసిక్స్ అనే పోలీసింగ్ పై సూచనలు చేశారు. రోడ్ సేఫ్టీ పార్క్ ప్రారంభించారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు, సాంకేతికత ఆధారిత పోలీసింగ్ పై సమీక్షించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో రెవెన్యూ భవనాలపై సమీక్షించారు. 360 కోట్ల రూపాయలతో కొత్త భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గురుకుల పాఠశాలను ఏపీ ఫుడ్స్ కమిషన్ తనిఖీ చేసింది. పురుగులు పట్టిన ఆహారాన్ని గుర్తించి వార్డెన్పై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాణ్యత లోపిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. కర్నూలు ఆస్పరి పోలీస్ స్టేషన్లో బిల్లేకల్ గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. గతంలో రుణమాఫీ పేరుతో డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలున్నాయి. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ మహేశ్వరి టాకీస్ వద్ద బాదం జ్యూస్ బార్లో సంబార్లో బల్లి దర్శనమిచ్చింది. ఇదేంటని ప్రశ్నించిన కస్టమర్ పైనే నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు. దాంతో కస్టమర్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద పోడు రైతులు ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే కోవలక్ష్మి మద్దతు పలకగా పోలీసులు అడ్డుకున్నారు. పోడు భూములపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అటవీ భూముల పేరిట తమ భూములు లాక్కోవటం దారుణమని ఆగ్రహించారు. నల్గొండలో భువనగిరి ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి కాళేశ్వర ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. కూలిపోయిన ప్రాజెక్టును నింపుతానని అనటం హాస్యాస్పదమన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కౌన్సిలర్ సంపత్ రాజును సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. వృద్ధురాలిపై అత్యాచార యత్నం చేయడం దారుణమని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు ఉండాలని, ప్రజలకు 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. పల్నాడు చిలకలూరిపేటలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్తో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్లో గోద్రేజ్ ఆగ్రోవేట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. పత్తి పంటలో కలుపు నియంత్రణతో దిగుబడి పెరుగుతోందని అన్నారు ప్రతినిధులు. రైతులు శాస్త్రీయ పద్ధతులు అవలంబిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. విశాఖపట్నం బిర్లా జంక్షన్ వద్ద పోలీస్ కమిషనర్ హెల్మెట్లు పంపిణీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్లు ధరించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట సుర్దాపూర్ రైతులు ధర్నా చేశారు. తమ భూములు అటవీ శాఖ స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. తమ భూములు వెంటనే వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ వాఘాపూర్లో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలించారు. ఏ ఒక్క ఓటరు గల్లంతు కాకుండా చూడాలన్నారు. జగిత్యాల జిల్లాలో మహిళా పోలీసులకు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ జరిగింది. ఎస్పీ అశోక్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియన్ మెడికల్ సహకారంతో వ్యాక్సిన్లు వేయించారు. విజయవాడలో తమ స్థలాలను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారని 16 కుటుంబాలు ఆరోపించాయి. సబ్ రిజిస్టర్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ను డీసీపీ రామరెడ్డి తనిఖీ చేశారు. డ్రగ్స్ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం వివిధ నేరాలకు సంబంధించిన రికార్డ్స్ను పరిశీలించారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పెట్టుబడులు ఆకర్షించేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఏలూరు చింతలపూడిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు జరిగాయి. ఆరోగ్య కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. దోమల లార్వాలను ధ్వంసం చేయాలని సూచించారు. పెద్దపల్లిలో కులం పేరుతో దూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మడిపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. భూమి వివాదంలో బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. నల్గొండ చండూరు మున్సిపాలిటీలో వన మహోత్సవం జరిగింది. ఇంటింటికి హోమ్ స్టేడ్ మొక్కలు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.